ఇద్దరు వ్యక్తులు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులు గూర్చి సంభాషించుచుండగా యేసు వారితో కూడా నడిచెను. ఆయన వారితో నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ విషయం ఏమని వారిని అడిగెను. ఈ దినములలో యెరూషలేములో జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా? నజరేయుడైన యేసును దేవుని ఎదుట, ప్రజల ఎదుట, క్రియలలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్తగా ఉండెను. మన ప్రధాన యాజకులు, అధికారులు ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీ ఒక్కడవే ఎరుగవా అని ప్రశ్నించెను. నిజమే, ఈ విషయం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా